వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికార పీఠం నుంచి, సీఎం పీఠం నుంచి కిందకి దింపాలి అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కోరుకోవడం కంటే ఎక్కువగా గూడా ఈరోజు వైఎస్ షర్మిల కోరుకోవడం అనేది జగన్‌కి పర్సనల్‌గా అట్లాగే పొలిటికల్‌గా గూడా తన కెరియర్‌లో అత్యంత పెద్ద తలకాయ నొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా వైఎస్ షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని కంప్లీట్ హై చేస్తూ, కంప్లీట్‌గా దానికి ఎక్కువ ప్రిఫరెన్స్‌నిస్తూ, ఆ వీడియోలు ఎక్కువగా పోస్ట్ చేస్తూ, ఆమె మాట్లాడిన ప్రతి మాటని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తూ, ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఆ స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది ఎలక్షన్‌కి కరెక్ట్‌గా ఒక 100 రోజులో, 60 రోజులో ఉంది మనకి. ఈ టైంలో ఖచ్చితంగా జనాల యొక్క మెదళ్ళ మీద ఈ ప్రభావం ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒక్కొక్క స్టెప్పు వేస్తున్నటువంటి వైఎస్ షర్మిల, వైఎస్ సునీతను గూడా తన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తన తండ్రిని హత్య చేసినటువంటి అంశం మీద గత 4 ఏళ్లుగా, 5 ఏళ్లుగా పోరాటం చేసినటువంటి వైఎస్ సునీత యొక్క పోరాటాన్ని ఈ దేశంలో పార్టీలకు అతీతంగా మనం సపోర్ట్ చేసే వ్యక్తులకి, పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా ఏ మనిషైనా సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఎవరి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా కేవలం లీగల్ సిస్టమ్‌ని నమ్ముకుని ముందుకెళ్తున్నటువంటి వైఎస్ సునీత ఈరోజు తన తండ్రిని చంపిన వాళ్ళు ఎవరో వాళ్ళని ప్రపంచానికి చూపించడానికి, ప్రపంచానికి ఈ జ్యుడిషియరీ సిస్టమే చూపించాలి అనే ఉద్దేశంలో చాలా స్ట్రాంగ్‌గా ముందుకెళ్తున్నారు. అయితే వైఎస్ సునీతని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి కడప ఎంపీగా పోటీ చేయించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వైఎస్ షర్మిలకి ఆమె షాక్ ఇచ్చారని, ఎట్టి పరిస్థితుల్లో తాను రాజకీయంగా అడుగులు వెయ్యలేను అని, తను క్షమించమని ఆమె సుకుమారంగా పక్కకి స్మూత్‌గా రిజెక్ట్ చేశారు ఆమె యొక్క ప్రపోజల్‌ని అని తెలుస్తోంది. వైఎస్ సునీతతో పాటు ఆమె భర్త రాజశేఖర్ కూడా ఈ అంశంలో తమని ఇన్వాల్వ్ చేయొద్దని, తాము కేవలం వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క మర్డర్ కేసు మీద, అట్లాగే ఆ హత్యకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ మీద, సీబీఐ ప్రొసీడింగ్స్ మీద మాత్రమే దృష్టి సారించామని, వాటి మీద మాత్రమే తమ ఫోకస్ ఉంది అని ఓపెన్ అండ్ క్లియర్‌గా వాళ్ళిద్దరూ షర్మిలతో చెప్పడం, ఇది జగన్మోహన్ రెడ్డికి గుడ్ న్యూస్‌గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వైఎస్ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలే జగన్‌కి డ్యామేజ్ అంటే, తన తండ్రి చనిపోయాక బయటకొచ్చి రాజకీయాల్లో చేరి సునీత కూడా వ్యాఖ్యలు చేస్తే, అవి జగన్‌కి డెఫినెట్‌లీ ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో, అటువంటి సిట్యుయేషన్ రాకుండా సునీత ఇప్పటికే షర్మిల యొక్క ఆఫర్‌ని స్మూత్‌గా రిజెక్ట్ చేశారనేటువంటి వ్యాఖ్యలొస్తున్నాయి. ప్రస్తుతానికి ఇది మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. లేదా ఎలక్షన్ టైంకి గబుక్కున ఆవిడేమన్నా అందుకుని పార్టీలోకొచ్చే అవకాశాలు గూడా ఉన్నాయి. దీని మీద 100% సోర్సెస్ అయితే లేవు. కానీ ప్రస్తుతానికైతే తాను ఎట్టి పరిస్థితిలో రానని, ఫ్యూచర్‌లో ఏమన్నా ఉంటే ఆలోచిద్దామని సుకుమార్ ఆమె స్మూత్‌గా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.